నమస్తే ఫ్రెండ్స్, నేను కిషోర్. ఎకో ఫ్రెండ్లీ హౌసెస్ పరిచయంలో భాగంగా హైదరాబాద్ నార్సింగ్ సమీపంలోని రివర్ ఎడ్జ్ కమ్యూనిటీలో ఉన్నాం. ఈ విల్లా నెంబర్ 66. ఈ విల్లా ఎవరిది అని అంటే ఒక ప్రముఖ వ్యక్తి, పరిచయం అవసరం లేని వ్యక్తి, డాక్టర్ డబ్ల్యూఆర్ రెడ్డి గారిది. వీరు విశ్రాంత ఐఏఎస్ అధికారి, అంతేకాకుండా ఎన్ఐఆర్డి పూర్వ డీజీ. వీరి ఆధ్వర్యంలో ఎన్ఐఆర్డి టైంలో ఎకో ఫ్రెండ్లీకి చిరునామాగా కొన్ని మోడల్ హౌస్లు కట్టడం జరిగింది. అలాగే వీరు నివాసం ఉన్న డీజీ హౌస్ కూడా ఎకో ఫ్రెండ్లీ స్టైల్లోనే కట్టించారు. అంతేకాకుండా అక్కడి నుంచి రిటైర్ అయిన తర్వాత వీరి హౌస్ను కూడా ఇక్కడ ఈ రివర్ ఎడ్జి కమ్యూనిటీలో హౌస్ను కూడా ఎకో ఫ్రెండ్లీ పద్ధతిలో కట్టించారు. ఈ రివర్ ఎడ్జి కమ్యూనిటీలో దాదాపుగా 74 విల్లాలు ఉన్నాయి. ఈ 74లో ఏకైక ఎకో ఫ్రెండ్లీ హౌస్ అంటే ఇదే చెప్పుకోవచ్చు. పర్యావరణాన్ని మీద భారం పడినటువంటి హౌసులు కేవలం ఎకో ఫ్రెండ్లీ హౌసులని మాత్రం నమ్మి ఆయన ఆచరణలో భాగంగా తన ఇంటిని కూడా అదే పద్ధతిలో నిర్మించుకున్నారు. ఈరోజు వారి ఇంటికి వచ్చాం. ఈ ఇంటిని చూసిన తర్వాత ఇంకెవరైనా సరే ఇలాంటి విల్లాస్ కూడా నిర్మించుకోవాలనుకునే వారికి సారు సలహాలు కూడా మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే. నమస్తే కిషోర్. మొత్తం మీరు దాదాపుగా 8000 SFTలో ఈ హౌస్ని కట్టారు కదా సార్, ఎప్పుడు ప్రారంభించారు? 2018లో భూమి పూజ చేయడం జరిగింది. 2021 డిసెంబర్కి ఇల్లు కంప్లీట్ అయిపోయింది. 21 ఏప్రిల్ నుంచి ఇక్కడ నివాసము చేయడం జరిగింది. అంటే 2.5 సంవత్సరాలు అయింది మీరు ఇక్కడికి వచ్చేసి. మీరు ఆర్టిసన్స్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు సార్? యాక్చువల్గా ఇది బిల్డర్ భాగంగానే ఈ ఇల్లు కట్టడం జరిగింది. ఈ విధంగా గేటెడ్ కమ్యూనిటీస్ లో బిల్డర్స్ కట్టి ఇస్తారు. కాకపోతే నేను ఇక్కడ ఇల్లు తీసుకునేటప్పుడే బిల్డర్తో ఒప్పందం ఏంటంటే నాకు కావాల్సిన డిజైన్లో కట్టాలి. యూజువల్గా గేటెడ్ కమ్యూనిటీలో ఒక టిపికల్ ఒక సింగిల్ డిజైన్ ఉంటుంది. అదేం కాకుండా నేను నా డిజైన్ ప్రకారము కట్టుకోవాలని చెప్తే ఒప్పుకున్నారు. ఎక్స్టర్నల్గా ఈ ఎలివేషన్ మాత్రము కామన్గా పెడుతూ మనకు కావాల్సిన విధంగా డిజైన్ చేసుకోవడానికి వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకున్నాను. తీసుకొని రెండవది మెటీరియల్ యూసేజ్ చేసే మెటీరియల్ కంప్రెస్డ్ బ్రిక్స్ వాడాలి, మేము సప్లై చేస్తాము, సో మీరు మీ మేసన్స్ తో పెట్టి చేపించాలని చెప్పేసి. సో మేసన్స్ ని ప్రత్యేకంగా ఎక్కడి నుంచో తీసుకురాలేదు. ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసే మేసన్స్ తోనే మేము దగ్గరుండి సూపర్వైజ్ చేస్తూ చేపించుకోవడం జరిగింది. అంటే సూపర్వైజ్ చేస్తూ వాళ్ళతోనే కట్టించేసారు ఇంత బిల్డింగ్? మామూలుగా చేసే వాళ్ళని మొత్తం ఈ బిల్డింగ్ మొత్తం వాళ్ళతోనే చేపించాము. మీ రిక్వైర్మెంట్ ప్రకారం వాళ్ళు ఈజీగానే అలవాటు చేసుకున్నారు. పెద్ద కష్టమేం లేదు. ఇంకా బాగా ట్రైన్ అయిన వాళ్ళంటే ఇంకా కొద్దిగా క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ అయ్యేది. సార్ ఒక్కసారి ఇల్లు చూద్దాం. మొత్తం ఇది ఎన్ని ఫ్లోర్లు సార్? ఇది గ్రౌండ్ +2. ఇప్పుడు ఇది మడ్ బ్రిక్స్, కంప్లీట్ గా నేచురల్ మడ్ బ్రిక్స్, ప్లాస్టరింగ్ ఏం చేయలేదు అనమాట. సో అదే విధంగా ఇక్కడ సో కంప్లీట్ గా వాల్స్ మొత్తం అంతా కంప్రెస్డ్ మడ్ బ్లాక్స్ తోనే చేయడం జరిగింది. కాకపోతే మోడర్న్ రిక్వైర్మెంట్, ఎస్పెషల్లీ నెక్స్ట్ జనరేషన్ రిక్వైర్మెంట్ వాళ్ళ పర్సెప్షన్ ప్రకారం కొంత ప్లాస్టరింగ్ కవర్ చేసేసాము. అదర్వైజ్ ఐ వుడ్ హావ్ బీన్ మోర్ హ్యాపీ టు గో ఫర్ కంప్లీట్ ఎక్స్పోజ్డ్ బ్రిక్ వాల్స్ ప్లస్ ఫిల్లర్ స్లాబ్, ఈ మడ్ కప్స్, రివర్స్ మడ్ కప్స్, ఫిల్లర్ స్లాబ్, అగైన్ సేవింగ్ సిమెంట్ కాంక్రీట్ సేవింగ్, ప్లస్ గ్రీనరీ. ద హోల్ డిజైన్ లో అంటే గ్రీనరీ కూడా ప్లేస్ ఆఫ్ ద ట్రీస్, ఆఫ్ కోర్స్ నైట్ క్వీన్ ఇది, దెన్ అది పారిజాతం. సో ఇవన్నీ మన సరౌండింగ్స్ లో ఉంటే కనుక నేచర్ కనెక్టివిటీ, ఆ స్మెల్, పాజిటివ్నెస్ చూడండి. బటర్ఫ్లైస్, చాలా బటర్ఫ్లైస్ ఆర్ దేర్. ఇక్కడ we generally don't use any chemicals, even for the plant protection also we don't use of chemicals. So we live amidst of nature. So just 1 month back ఇక్కడ హ్యూజ్ తేనె తిట్టే ఈ మ్యాంగో చెట్టుకు ఉండినది, కానీ ఇప్పుడు లేచిపోయింది. అది సుమారు ఒక 4 months ఈ మ్యాంగో ట్రీకి న్యాచురల్గా చేయి పెడితే అందుకుండే ఆ లెవెల్లో వచ్చిందనమాట. ఎందుకు వచ్చిందంటే కనుక ఐ థింక్ ఎకాలజీకి, నేచర్ కి దగ్గర ఉంది కాబట్టి అదే చూస్ దోస్ ప్లేసెస్. అంతేకాకుండా ఇంకొక సైన్ కూడా సార్, మీరు ఎటువంటి జీరో పెస్టిసైడ్స్ వాడుతున్నారు. అవి జీరో పెస్టిసైడ్ ఉన్న చోటకు మాత్రమే తేనెటీగలు వస్తాయి. ఎస్. సో ఇక్కడ సుమారుగా ఒక 30 టైప్స్, 30 రకాల చెట్లు, డిఫరెంట్ స్పీసీస్ పెట్టాము ఇక్కడ. ఉపయోగపడే స్పీసీస్ మోస్ట్లీ. ఇంకా చూడండి, పాలకూర, తోటకూర, చిన్న స్మాల్ స్కేల్లో. అగైన్ అనదర్ గ్రీన్ లీఫ్. ఇది స్లోగా ఇంప్రూవ్ చేసుకుంటే మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ మనమే ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మార్కెట్లో ఆకుకూరల అవైలబిలిటీ ఉన్నా కానీ ఆకుకూరల సోర్స్ ఎట్లా ఉంది అనేది డౌటే. ఇప్పుడు మన కళ్ళ ముందర పెంచుకొని వస్తే కనుక మనకి ఆ హ్యాపీనెస్ ఉంటుంది అనమాట. కావాల్సిన తమలపాకులు, దెన్ ఉసిరి. ఈ మీ అరటి, కర్పూరం అరటి చాలా గెల మంచిగా కనిపిస్తుంది.
ఇది సెకండ్ గెల. ఈ సంవత్సరంలో సుమారుగా 4-5 గెలలు మేము ఎంజాయ్ చేసాం ఇంట్లో పండించినటివే. చాలా టేస్టీ, నేను ఎప్పుడు కూడా అంత టేస్టీ తినలేదు. ఇది కర్పూర అరటి, ఇంకోటి చక్కెరకేళి. వెనక ఉన్నాయి చెట్లు చక్కెరకేళి, రీసెంట్ గానే కట్ చేసాము. సో అంజూర, మందార, పూజకి కావాల్సిన ఫ్లవర్స్. సరే, ఈ కార్సిగడ్డి తోటి ఈ స్ట్రక్చర్ ఎలా తయారు చేశారు? అదొక ఇంట్రెస్ట్ నాకు, నేచురల్ గా వాడాలి, నేచురల్ మెటీరియల్స్ అని చెప్పేసి. కోవిడ్ టైంలో చాలా కష్టపడాల్సి వచ్చింది కాసిగడ్డి తీసుకురావడానికి. కర్నూలు నుంచి తెప్పించాము కానీ దాన్ని వేయడానికి ఎవరు ముందుకు రాలేదు. కావాల్సిన టాలెంట్, మీరు చెప్పారు కదా ఆర్టిసన్స్ అని చెప్పేసి, కష్టపడి ఒక గ్రూప్ని పట్టుకొని సూపర్విజన్తో సరిగా వచ్చేంత వరకు వేసి తీసి మళ్ళీ వేసేసి ఆ విధంగా చేయడం జరిగింది. అఫ్ కోర్స్ ఇది 5-6 years ఉంటుంది అంటారు. ఇంకా మంచి గడ్డి కనుక ఒక 10 years వరకు ఉంటుంది. ప్లస్ నార్త్ ఈస్ట్ కార్నర్ మాది, వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ కాబట్టి నార్త్ ఈస్ట్ కార్నర్ వాటర్ ఉండాలని చెప్పేసి వీ కెప్ట్ ద లిలీ పాండ్. సో ఈ లిలీ పాండ్లో జనరల్గా వాటరు స్టోర్ చేస్తే దోమలు వస్తాయని చెప్పే భయం ఒకటి. సో దానికి ట్రీట్మెంట్గా దాంట్లో గప్పి ఫిష్, స్మాల్ ఫిషెస్ ఉన్నాయి, చూశారు మీరు. గప్పి ఫిష్ పై వదిలం కాబట్టి దీంట్లో దోమల క్వశ్చన్ లేదనమాట. సో గ్రీన్ వాటర్ బాడీ ఈజ్ దేర్ అండ్ లోటస్ ఈజ్ దేర్. సో అదేవిధంగా రణపాల, ఇవన్నీ మెడిసినల్ ప్లాంట్స్. రణపాల ఈరోజు చట్నీ చేసింది మా మిస్సెస్. అంజూరా ఎంజాయ్. ఆ సీజన్లో వచ్చినప్పుడు రోజు ఒకటి ఫ్రూట్స్. సో ఎవ్రీడే మార్నింగ్ తులసి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ తులసి. డ్రాగన్ ఫ్రూట్ ఉంది. సో జస్ట్ ఫర్ ఎంజాయ్మెంట్, ఫెమిలరైజేషన్ పెట్టామన్నమాట. షుగర్ కేన్ ఇక్కడ సిటీలో నాటడానికి సెట్స్ దొరికేటివి కాదు. ఒకసారి నేను పూనాకు వెళ్తే అక్కడ నుంచి తీసుకొచ్చి పెట్టించాను. తులసి అగైన్, ఇవన్నీ మెడిసినల్ ప్లాంట్సే. ఇది ఒకటి లవంగ తులసి అంటారు, లవంగం స్మెల్ వస్తుంది. ఇది చక్కెరకేళి చెట్టు. ఇక్కడ ఆల్మోస్ట్ మేము 2 గెలలు కొట్టాము. ఇది 3rd generation వస్తుంది అన్నమాట. ఇక్కడ మాకు కిచెన్ వేస్ట్, వెట్ వేస్ట్ అంటుంటాం కదా, ఆ కిచెన్ వేస్ట్ మేము బయటకు పంపించాం. ఇది ఒక సిస్టమ్, మళ్ళీ అగైన్ NIRDలో డెవలప్ చేసి తీసుకొచ్చిన సిస్టమ్. కిచెన్ వేస్ట్, వెట్ వేస్ట్ తీసేసి దీంట్లో వేసేస్తే అది డికంపోజ్ అవుతూ ఉంటుంది. అందులో ఏమేమి వేస్తారు సార్? పీలింగ్, ఆకుకూరల పీలింగ్, మిగతా వేస్ట్, మిగిలిన అన్నము, కూరలు అన్ని కూడా దీంట్లో వేస్తే అది డికంపోజ్ అయ్యేసి దాని సారవంతం అంతా సైడ్స్ కి వచ్చేస్తుంది. ఎన్ని రోజుల్లో డికంపోజ్ అవుతుంది సార్? అది కంటిన్యూస్ ప్రాసెస్. సో దాంట్లో కూరగాయలు, ఇప్పుడు ఇది ఒక రకమైన ఆకుకూర, ఇది ఆఫ్ కోర్స్ ఇది ఒక రకమైన ఆకుకూర. ఇంకా మొన్ననే రీసెంట్ గానే ఇది పెట్టాము. సో ఇక్కడ కూడా మేము ఆకుకూరలు హార్వెస్ట్ చేసుకుంటూ ఉంటాం అనమాట. వెట్ వేస్ట్ ఏదైతే ఉందో దాన్ని బయటకు పంపించకుండా ఇక్కడే రీసైకిల్ చేసుకోవడం, మన పెరట్లోనే మనం కన్వర్ట్ చేసుకోవడం. దట్ ఈస్ అనదర్ కాన్సెప్ట్. ప్రతి ఒక్క ఇల్లు పెట్టుకోవాలి. సో మమ్మల్ని చూసేసి కొన్ని హౌసెస్ తీసుకున్నారు ఇక్కడ, కానీ అంత ఇంప్లిమెంటేషన్ జరగలేదు, ఫుల్గా లేదు. సార్, విల్లా నిర్మాణంలో ఈ సిమెంటు, స్టీలు ఇవి లేకుండా మీ స్టైల్లో మీరు నిర్మించుకుంటానంటే ఏమైనా రెసిస్టెన్స్ వచ్చిందా? లేదు, లక్కీలీ బిల్డర్ పాజిటివ్గా ఉన్నారు. కానీ ఆ కన్స్ట్రక్షన్ కట్టినందుకు వాళ్ళకి యూనిట్ కాస్ట్ పర్ స్క్వేర్ ఫీట్ కాస్ట్ వాళ్ళకి పే చేశాము. కానీ ఆ సూపర్విజన్ మనం బాగా సూపర్వైజ్ చేయాల్సి వచ్చింది. మన ప్రజెన్స్ ఉండాలి, వాళ్ళకి వదిలిపెడితే కుదరదు, వాళ్ళకి కొత్త కదా. ఎస్ఎఫ్టీ మీకేమైనా అదనంగా ఛార్జ్ చేశారా, సేమే ఛార్జ్ చేశారా? ఆల్మోస్ట్ సేమ్. ఇక్కడ కాస్ట్ సేవింగ్ మేము చూసుకోలేదు, కాకపోతే ఆ కంఫర్ట్ బెనిఫిట్ చూసుకున్నాము. మనం పర్సనల్ కట్టుకుంటే కాస్ట్ సేవింగ్ కూడా బాగా ఉంటుంది. వాళ్ళ ప్రాఫిట్ లేకుండా వాళ్ళు ఏం చేయరు కదా. నీ సిస్టమ్ లో మార్పు తీసుకొచ్చాము, స్టీల్ తగ్గించాము అని చెప్తే వాళ్ళు పర్ ఎస్ఎఫ్టీ స్టీల్ ఏం తగ్గించలేదు కూడా. మామూలుగా ఎంత అయితే పే చేస్తున్నా అంత పే చేయాల్సి వచ్చింది. బట్ కంఫర్ట్ బెనిఫిట్ అంటే మిగతా విల్లా లెక్కనే ఛార్జ్ చేశారు. కాకపోతే ఏంటంటే మనకు అనుగుణంగా కట్టుకున్నాము. దీర్ఘకాలంలో ఆ ఏవైతే ఎకో ఫ్రెండ్లీ ప్రయోజనాలు అవి అందే విధంగా చేసుకుంటాం. చిన్న మార్పులు చేసుకుంటే కనుక దెన్ వీఆర్ కమింగ్ నియరర్ టు ద నేచర్. సో దాంతో మనము వీ కెన్ రెడ్యూస్ అవర్ కార్బన్ ఫుట్ ప్రింట్. ఈ మార్పులన్నీ చేసుకోవటం వల్ల మీరు నగరంలో ఉన్న ఒక వనంలో ఉన్నట్టు, పల్లెటూరులో ఉన్నట్టు ఒక ఫీలింగ్ అయితే ఉంది కదా సార్? డెఫినెట్ గా. అందరు అంటారు ఇంటికి వస్తే ఒక వైబ్రెన్సీ ఉంది అని చెప్పేసి. సో వీఆర్ ఎంజాయింగ్ ద లివింగ్ హియర్. మిమ్మల్ని చూసి ఇంకెవరైనా కొత్తగా కట్టించుకునే వాళ్ళు కానీ ఈ విల్లా బాగుంది మనం కూడా కట్టించుకో, చాలా మంది వచ్చి చూసిపోతూ ఉంటారు. కొన్ని ఫార్మ్ హౌసెస్ వాళ్ళు కట్టించుకున్నారు. అండ్ అగైన్ నేను హెల్ప్ చేశాను కన్స్ట్రక్షన్ యాంగిల్లో. ఇది యాక్చువల్గా స్టెప్స్ మీద మనం పైకి ఎక్కాలంటే కనుక ల్యాండింగ్ లో డార్క్ ఉంటుంది ఏ ఇంట్లో చూసినా కానీ. సో ఆ డార్క్నెస్ ను న్యాచురల్ లైట్ తో హ్యాండిల్ చేయాలని చెప్పేసి మనం పూర్వకాలం గవాక్షాలు ఉండేవి,
కానీ మోడర్న్ టైమ్స్లో అవి వెళ్ళిపోవడం వల్ల డార్క్గానే ఉండిపోయేటివి. కానీ ఇప్పుడు ఈ సిస్టంలో ఈకో ఫ్రెండ్లీ కావాలని చెప్పేసి స్టెప్స్ ల్యాండింగ్ దగ్గర రూఫ్కి గ్లాస్తో ట్రాన్స్పరెంట్గా లైట్ వచ్చేటట్లు పెట్టుకున్నాం అనమాట. సో దీనివల్ల ఆ స్టెప్స్ ల్యాండింగ్ మీద అసలు డార్క్ లేకుండా కరెక్ట్గా కంఫర్టబుల్గా వస్తుంది. అట్లా చిన్న చిన్న టెక్నిక్స్, చాలా టెక్నిక్స్ పోయించడం అనే దాంతో మనం మొత్తం ఇంటినే ఒక ఈకో ఫ్రెండ్లీ హౌస్గా, లీస్ట్ ఎనర్జీ, ఎంబడీడ్ ఎనర్జీ, మనం ఇల్లు కట్టడానికి ఏదైతే రిసోర్సెస్ వాడతామో వాటిల్లో ఎనర్జీ కన్జంప్షన్ తక్కువ ఉండే మెటీరియల్స్ని వాడడం ఒకటి. రెండోది సబ్సిక్వెంట్గా మెయింటెనెన్స్లో కూడా మనకు ఎనర్జీ రిక్వైర్మెంట్ లీస్ట్ అయ్యేట్లు కట్టుకుంటే కనుక మనము నేచర్కి నియర్గా ఉండగలుగుతాం అన్నమాట. అదే కాన్సెప్ట్తో ఫిల్లర్ స్లాబ్ యూజ్ చేసాము. ఫిల్లర్ స్లాబ్ చూస్తున్నారు ఇక్కడ, బ్యూటిఫుల్ డిజైన్, మనకు కావాల్సిన డిజైన్లో చేసుకోవచ్చు. ఈ మడ్ కప్స్ రివర్స్గా పెట్టేసేసి, లేకపోతే కనుక మన టైల్స్ పెట్టుకోవచ్చు డిజైన్కు కావాల్సిన విధంగా. ఆ విధంగా చేస్తూ మనం స్లాబ్ వేసుకుంటే కనుక ఆల్మోస్ట్ ఒక 1/3 మెటీరియల్ సేవింగ్, స్టీల్ సేవింగ్ అవుతుందని చెప్పేసి అసెస్మెంట్ చేయడం జరిగింది. ఎన్ఐఆర్డిలో డీజీ బంగ్లా కట్టినప్పుడు మేము యాక్చువల్గా క్యాల్కులేట్ చేసాము ఎంతెంత సేవింగ్స్ అయినాయని చెప్పేసి. మా లెక్క ప్రకారం సుమారుగా 25% స్టీల్ సేవ్ కావడము, సుమారుగా 30% ఈ సిమెంట్ కాంక్రీట్ మిక్స్ సేవ్ కావడము మేము రికార్డ్ చేసేసి అసెస్ చేసి అనలైజ్ చేసాం అన్నమాట. సో ఆ విధంగా మెటీరియల్ కన్జంప్షన్ కూడా తక్కువగా అయ్యేటట్లు చేస్తూ వెళ్తే కనుక మన హోల్ కన్స్ట్రక్షన్ సెక్టర్లోనే చాలా మార్పులు తీసుకురావచ్చు. అదేవిధంగా హై ఎండ్ గ్రానైట్, మార్బుల్ పోయే బదులు న్యాచురల్ స్టోన్ లైక్ దిస్ తాండూర్ కానీ, కోటా కానీ స్టోన్స్ మంచి ఎస్థెటికలీ బ్యూటిఫుల్ కూడా ఉంటుందన్నమాట. ఉల్లి, ఆనియన్, స్ప్రింగ్ ఆనియన్, అదేవిధంగా కాకర, గోంగూర, పుదీనా మేము ఎప్పుడు మార్కెట్లో కొన్నది లేదు, ఇది సరిపోతుంది స్మాల్ బెడ్. అదేవిధంగా బీన్స్, బచ్చలి. ఇంట్లో కోర్ట్ యార్డ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ భాగం అన్నమాట. ఎస్పెషలీ మాకు కావాల్సిన విధంగా డిజైన్లు చేసుకున్నది ఏంటంటే ఒక సెంట్రల్ కోర్ట్ యార్డ్. ఆ కోర్ట్ యార్డ్ కంప్లీట్ కవర్ చేసుకోకుండా న్యాచురల్ లైట్ వచ్చే విధంగా పైన గ్లాస్ సిస్టమ్. సో డే టైము ఇంట్లో ఎక్కడ ఉన్నా కానీ డే టైం లైట్ అవసరం లేకుండా వీలైనంత వరకు మనం చేసుకోగలిగితే ఆర్టిఫిషియల్ లైట్ మనం ఉపయోగించుకోవాల్సిన పని లేదు. ఇప్పుడు మా ఇంటికి కావాల్సిన మొత్తం రిక్వైర్మెంట్లో ఆల్మోస్ట్ 100% మేము సోలార్ ద్వారానే ఉత్పత్తి చేసి వాడుకుంటున్నాం. ఒకటి అఫ్కోర్స్ మనకు డబ్బుల సేవింగ్, మా ఎలక్ట్రిసిటీ బిల్ ఆల్మోస్ట్ నియర్ 0 వస్తుంది. అదేవిధంగా మనము ఎనర్జీ మిగతా మార్గాల ద్వారా ప్రొడ్యూస్ చేసిన దానికంటే ఈ సోలార్ న్యాచురల్ లైట్ క్యాప్చరింగ్, దానివల్ల నియర్ టు ద ఈకో సిస్టమ్, నేచర్. సార్ ఇది మొత్తం ఎంత కెపాసిటీ, ఎన్ని వాట్స్, ఎంత ఖర్చు అయింది? ఇది 10 కిలోవాట్స్ కెపాసిటీ. మాకు కావాల్సిన రిక్వైర్మెంట్ కంప్లీట్గా దీని నుంచే మేము తీసుకుంటున్నాం. అంటే ఇది గ్రిడ్ కనెక్టెడ్. ఇది ప్రొడ్యూస్ చేయని సమయంలో గ్రిడ్ నుంచి మేము డ్రా చేస్తాము. మేము ఉపయోగించుకునే సమయంలో మళ్ళీ గ్రిడ్ బ్యాక్కి సప్లై చేసే ఒక సిస్టమ్ మన గవర్నమెంట్ ప్రతి రాష్ట్రాల్లోనూ ఈ సిస్టమ్ ఉందన్నమాట. గ్రిడ్ కనెక్టెడ్ సిస్టమ్ అంటారు, నెట్ మీటరింగ్ సిస్టమ్. సో దానివల్ల ఎకనామిక్గా మీరు ఫైనాన్షియల్గా కూడా బెనిఫిట్ తీసుకోవచ్చు. దీని ఇన్స్టాలేషన్కి మొత్తం ఎంత ఖర్చు అయింది? మొత్తం ఖర్చు ఒక 3,50,000 ఖర్చు అయింది. మనము రెవెన్యూ లెక్క చేస్తే కనుక సుమారు ఒక 4 సంవత్సరాల్లో మనకి ఇది పే బ్యాక్ అవుతుంది. మొత్తం టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుందో ఆ ఇన్వెస్ట్మెంట్ మనకి వెనక్కి వచ్చేస్తుంది ఆ ఎనర్జీ సేవింగ్ ద్వారా. ఏ కంపెనీ సార్ ఇది? ఇది టాటా సోలార్ అని చెప్పేసి ఒక కంపెనీ. ఇన్ఫ్యాక్ట్ ఇంతకుముందు మాకు ఎన్ఐఆర్డీలో కూడా హెల్ప్ చేశారు. సేమ్ కంపెనీ ద్వారా మేము ఇది ఇన్స్టాల్ చేయించాము. దీని మీద ఏమేమి నడుస్తాయి సార్? దీని మీద అన్ని సిస్టమ్స్ నడుస్తాయి. ఏసీ, ఇండక్షన్ స్టవ్, లైటింగ్, ఫ్యాన్స్, మొత్తం అన్నీ నడుస్తున్నాయి. అది నెట్ మీటరింగ్ సిస్టమ్ ద్వారా మనం ఎంతైతే గ్రిడ్లోకి పంపిస్తున్నామో దానికి అనుగుణంగా మనకు కాంపెన్సేషన్, మనం గ్రిడ్ నుంచి డ్రా చేసే దాంట్లో మైనస్ చేస్తారనమాట. సో నెట్ మీటరింగ్, నెట్ యూనిట్స్ మనకు వస్తాయి. యాక్చువల్గా మేము ఇది సుమారుగా 2-2.5 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాము. ఈ 2.5 సంవత్సరాలు సుమారుగా ఒక 11,000 అమౌంట్ రూపీస్ ఇంకా మాకే నెగిటివ్గా, అంటే మా అకౌంట్లోనే ఉంది అన్నమాట. ఇంకా సో అంటే మేము ప్రొడ్యూస్ చేసి గ్రిడ్కి సప్లై చేసామన్నమాట. సో అది నెట్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైనా మీరు గ్రిడ్ నుంచి తీసుకున్న సందర్భాలు ఉన్నాయా? మేలోనో ఎప్పుడో ఒక నెలలో మేము ఒక హైయెస్ట్ బిల్లు పే చేయాల్సి వచ్చింది. ఒక 2,000 రూపీస్ బిల్లు పే చేయాల్సి వచ్చింది. అదర్వైజ్ బేసిక్ మినిమమ్ ఛార్జెస్ ఏవైతే ఉంటాయో
ఒక 330 రూపీస్ ఎవ్రీ మంత్ పే చేసేవాళ్ళము. ఇప్పుడు ఇది టాలీ చేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ మంత్ నుంచి మేము ఆ అమౌంట్ కూడా పే చేయాల్సిన పని లేదు. ఆ 11,000 రూపీస్ ఉపయోగించుండే వరకు ఇంకా వేరే ఏం పేమెంట్ మాకు ఉండదు. బిల్ వస్తూ ఉంటుంది, అది మైనస్ డిడక్ట్ అవుతూ వస్తూ ఉంటుంది. వాటర్ హీటింగ్ యాక్చువల్గా మనం ఒక్కొక్క రూమ్లో గీజర్ పెట్టుకుంటాం కదా, గీజర్ బదులు మొత్తం ఇంటికి కావాల్సిన హాట్ వాటర్, కిచెన్కి కావాల్సిన హాట్ వాటర్ రిక్వైర్మెంట్ అంతా ఈ సిస్టమ్ నుంచి ప్రొడ్యూస్ చేసుకుంటాము. ఇది ఎలక్ట్రికలీ డ్రివన్, కాకపోతే ఎనర్జీ ఎఫిషియెంట్. ఇది యాక్చువల్గా ఏసీకి రివర్స్ సిస్టంలో పనిచేస్తుంది. ఏసీ అంటే కూల్ చేస్తుంది, ఇది రివర్స్ సిస్టమ్ వలన వాటర్ని వెయిట్ చేసి మనం యూజ్ చేసుకోవచ్చు. ఇది కూడా అనదర్ ఒక ఎనర్జీ సేవింగ్ ఒక తంత్రం. సో మనం ప్రతి వాష్రూమ్లో గీజర్ పెట్టుకునే బదులు ఈ సిస్టమ్ పెట్టుకుంటే మనం టోటల్ ఇంటి టోటల్గా మనం సప్లై చేసుకోవచ్చు. అంటే మన కన్స్ట్రక్షన్ టైంలోనే పైపింగ్ సిస్టమ్ అది డ్రా చేసుకోవాలి. సార్ ఎన్ని లీటర్లు కెపాసిటీ, అలాగే ఖర్చు ఎంత? ఇది సుమారుగా 55,000 కాస్ట్ అయింది అనుకుంటాను, అప్రాక్సిమేట్లీ 200 లీటర్స్ కెపాసిటీ. మనం యూజ్ చేసుకునే కొద్దీ మళ్ళీ సైకిల్ సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. మాకు ఎప్పుడు కూడా హాట్ వాటర్ షార్టేజ్ ఇంతవరకు అనిపించలేదు. అంటే మనకు కావాల్సినప్పుడు స్విచ్ చేసుకోవాలా గీజర్ లాగా, లేకపోతే ఇది కంటిన్యూస్గా స్విచ్ ఆన్లోనే ఉంటుంది. మనము వాటర్ డ్రా చేయకపోతే ఇక్కడ ఆగిపోతుంది, డ్రా చేసినప్పుడు మళ్ళీ ఆన్ అయ్యి హీట్ చేసే సిస్టమ్ ఆన్ అవుతుంది అన్నమాట. సార్ అలాగే ఇవేంటి సార్ ఈ 2 టవర్లు? ఏసీ టవర్స్ కూడా ఎఫిషియెంట్ టవర్స్, వేరియబుల్ సిస్టమ్స్ అని చెప్పేసి పెట్టాము. అంటే మనము ఒక చోట ఏసీ వేసుకుంటే ఓన్లీ అంత రొటేషన్లోనే ఇది పనిచేస్తుంది అనమాట, మిగతా టైంలో ఆటోమేటిక్గా స్టాప్ అవుతుంది. ఇది కూడా స్లాబ్ మొత్తము ఫిల్లర్ స్లాబ్తో చేసింది. ఈ పోర్షన్లో మొత్తం ప్లాస్టర్ చేసేసారు, కానీ సో ఆ ఫిల్లర్ స్లాబ్ ఇక్కడ మేము ప్లాస్టర్ చేయకుండా ఎక్స్పోజ్డ్ పెట్టుకున్నాము డిజైన్లో, కావాల్సిన డిజైన్లో. సార్ ఇక్కడ ఎందుకని పూర్తిగా కవర్ చేశారు, సీలింగ్ చేశారు? అక్కడ ఫాల్ సీలింగ్ తీసుకురావాలని చెప్పేసి క్లోజ్ చేసేసాము. యాక్చువల్గా అవసరం లేదు ఫాల్ సీలింగ్, కాకపోతే ఇప్పటి కాలం పిల్లలు వాళ్ళ టేస్ట్ని బట్టేసేసి ఫాల్ సీలింగ్ చేయాలని చెప్పి మిగతా ఇంట్లో కూడా లోపల ఫాల్ సీలింగ్ చేయాల్సి వచ్చింది. అదర్వైజ్ దిస్ వుడ్ హ్యావ్ బీన్ మోర్ బ్యూటిఫుల్ దాన్ ద క్లోజింగ్ ద హోల్ థింగ్. ఈ మోడర్న్ టైప్ ఆఫ్ విల్లా కన్స్ట్రక్షన్లో మాకు కాస్ట్ సేవింగ్ వాజ్ సెకండరీ, బట్ థర్మల్ బెనిఫిట్ వీ వాంటెడ్ టు టేక్. ఇప్పుడు ఫిల్లర్ స్లాబ్ అనేది ఇన్సులేషన్ వల్ల కూలింగ్ వస్తుంది, ఎందుకంటే యూఆర్ యూజింగ్ అదర్ డిఫరెంట్ మెటీరియల్ లైక్ మడ్ కప్స్, లేకపోతే టెరకోటా టైల్స్ కూడా వాడచ్చు. సో దాంట్లో థర్మల్ ట్రాన్స్మిషన్, హీట్ ట్రాన్స్మిషన్ కూడా తగ్గుతుంది. సో ఇంట్లో వేడి తగ్గితే కనుక దాన్ని నీకు కూలింగ్ రిక్వైర్మెంట్ తగ్గుతుంది, మోర్ కంఫర్టబుల్, న్యాచురల్గా మనకి చేసుకోవచ్చు. జస్ట్ ఒక ఫ్యాన్ వేసుకుంటే సరిపోయే ఒక విధంగా. ఇప్పుడు ఇంట్లో ఏసీ పెట్టుకున్నాం, అగైన్ మోడర్న్ కాన్సెప్ట్లో పిల్లల రిక్వైర్మెంట్ కూడా వాళ్ళ పర్సెప్షన్ ప్రకారం ఏసీ ఫిక్స్ చేసుకున్నాం, కానీ బట్ వెరీ రేర్గా మేము వాడేది ఏసీ. సార్ థర్మల్ ఎఫెక్ట్ మీకు స్పష్టంగా తెలుస్తుంది అంటారు? తెలుస్తుంది, కొలవలేదు కానీ, బట్ ఎన్ఐఆర్డీలో ఉన్నప్పుడు ఆ డీజీ బంగ్లా కట్టినప్పుడు డీజీ బంగ్లాలో మెజర్మెంట్స్ కూడా చేసాం. సో డెఫినెట్గా 2 degrees డిఫరెన్స్ కనిపిస్తుంది. స్టెప్స్ న్యాచురల్ వుడ్ పేవ్డ్, అంటే సిమెంట్ కాంక్రీట్ స్టెప్స్ మీద వుడ్ కవర్ చేసి పేవ్ చేసిన ఒక సిస్టమ్. అఫ్ కోర్స్ ఇట్ ఇస్ అగైన్ ఏ మోడర్న్ రిక్వైర్మెంట్. మనకు వుడ్ అవసరం కూడా లేదు, బట్ ఇట్ గివ్స్ ద డిజైన్ ఎస్థెటిక్స్. దాని పార్ట్గా ఇక్కడ వుడ్ యూజ్ చేయడం జరిగింది. అది దెన్ మన కోర్ట్యార్డ్ చుట్టుపక్కల కూడా ఆ డిజైన్ ప్రకారం మనము వుడ్ పెట్టుకోవాల్సి వచ్చింది. సిస్టమ్ మొత్తం అంతా బైఫర్కేషన్. ఇక్కడ టైల్స్, ఇక్కడ మనము చూసే టైల్స్ కూడా డిఫరెంట్ స్టైల్స్. ఇవి ఈ డిజైన్కి సరిపోయే విధంగా ఇక్కడ ఈ ఏరియాలో అత్తంగుడి టైల్స్, ప్లస్ ఫస్ట్ ఫ్లోర్లో బయట సిట్అవుట్లో కూడా అత్తంగుడి యాక్చువల్గా మా ఎన్ఐఆర్డీలో ట్రైనింగ్ స్కిల్ డెవలప్మెంట్ స్టార్ట్ చేసాము. యాక్చువల్గా తమిళనాడు కొన్ని ప్లేసెస్లో హ్యాండ్ మేడ్ చేస్తారు, కానీ లార్జ్ క్వాంటిటీలో కావాలంటే కనుక బాంబేలో భారత్ టైల్స్ అని చెప్పేసి అక్కడ నుంచి మేము తెప్పించుకున్నాం. ఎంత అయింది సార్ ఒక్కో టైల్? ఇది ఇస్ ఎకనామికల్, ఈవెన్ లెసర్ దాన్ ద నార్మల్ గ్రానైట్ ఆర్ మార్బుల్. క్లే టైప్ అయినా? క్లే కమ్ సిమెంట్ మిక్స్డ్. సార్ ఈ పోర్షన్ తీసుకుంటే మనకి మండువ లోగిళ్ళు, మండువ ఇళ్ళుని కొంచెం గుర్తు చేస్తుంది. దీన్ని మీరు ఎట్లా అనుకోండి డిజైన్ చేశారు? యాక్చువల్గా మనకు నేచర్కి దగ్గరగా ఉండాలంటే ఇంటి లోపల కూడా మనకు గ్రీనరీ కావాలి ఒకటి. రెండవది కామన్
మీటింగ్ ప్లేసెస్. గెస్ట్లు ఒక 3-4 ఫ్యామిలీస్, మా బ్రదర్స్ కానీ వేరే ఫ్రెండ్స్ ఎవరు వచ్చినా కానీ కామన్ గా కూర్చొని మాట్లాడుకునే ప్లేస్ ఇది ఇక్కడ. ఈ స్టెప్స్ మీద కూర్చొని మాట్లాడుకునే ఒక ఆపర్చునిటీ. ప్లస్ లైట్. ఇది మొత్తము ఎయిర్ సిస్టమ్ కానీ గ్రీన్ సిస్టమ్ కానీ మొత్తం కనెక్టివిటీ ఇన్ టు ద హోల్ హౌస్. మనం వాల్స్ ద్వారా నేచర్ ని సపరేట్ చేసే ఒక ఎఫర్ట్. ఆ సపరేట్ చేయకుండా యు ఆర్ లివింగ్ విత్ ఇన్ ద నేచర్. పూర్వకాలంలో బెస్ట్ ప్లేస్ టు స్లీప్ యూస్ టు బి అండర్ ద ట్రీ. ఈవెన్ ఊర్లలో మేము చిన్నగా ఉన్నప్పుడు చెట్టు కింద, వేప చెట్టు కింద కానీ చిన్న చెట్టు కింద కానీ మంచం వేసుకొని పడుకుంటే ఫ్యాన్ అక్కర్లేదు, ఏం అక్కర్లేదు, చాలా హాయిగా ఉండేది. సో ఆ విధంగా నేచర్కి అతి దగ్గరగా, వీలైనంత దగ్గరగా ఉండడానికి చేసే ప్రయత్నాల్లో ఇదొకటి. సో దిస్ ప్రొవైడ్స్ ఫుల్ కంటిన్యూటీ ఆఫ్ ద హోల్ హౌస్. ఐసోలేషన్ ఎఫెక్ట్ పోతుంది అనమాట. మీరు ఇవి మండువాకి వచ్చేటువంటి లుక్ విధంగా పిల్లర్స్ ఇవి యాక్చువల్గా మేము తమిళనాడులో ఓల్డ్ హౌసెస్ లో తీసి స్టోర్ చేసేసి కావాల్సిన వాళ్ళకి అమ్ముతా ఉంటారు. మేము అక్కడి నుంచి మేము తెప్పించుకున్నాం. అంటే ఇవి రెడీగా ఉన్నవే మా సైజుకి మేము ప్రాసెస్ చేసుకొని పెట్టుకున్నాం అనమాట. ఇన్ఫ్యాక్ట్ మీరు ఆ రైలింగ్ కూడా నైస్ వర్క్ ఏదైతే ఉందో, ఆ రైలింగ్ కూడా మేము మా పాత ఇంట్లో నుంచి తీసిపెట్టిన వుడ్ మెటీరియల్నే మేము రీసైజ్ చేసుకొని రీప్రాసెస్ చేసుకొని మళ్ళీ వాడుకున్నాం అనమాట. తర్వాత ఈ సిమెంట్ కాంక్రీట్ వీలైనంత వరకు తక్కువ యూజ్ చేసే ఒక సిస్టంలోకి మనము ఫ్యూచర్లోకి వెళ్ళాలి. లేకపోతే ఇంకా రిసోర్సెస్ అబండెంట్గా లేవు. సార్, ఈ మీరు ఏదైతే చెప్పారో, మీరు NIIT డీజీగా ఉన్నప్పుడు ఇంప్లిమెంట్ చేశారు. అక్కడ మీరు ఒక మోడల్ హౌస్ కట్టారు కదా, అలాగే డీజీ హౌస్ మీరు నివాసం ఉన్న ఇల్లు కూడా అదే పద్ధతిలో కట్టించారు. దాని వెనక కారణం ఏంటి సార్? మీకు ఎందుకు అలా కట్టేయాలనిపించింది? యాక్చువల్గా నేచర్తో కనెక్టెడ్నెస్ నా స్వభావం. ఐ హ్యాడ్ దట్ ట్రైట్ ఇన్ మీ. దెన్ కేరళలో పనిచేసినప్పుడు నేను చూశాను, అక్కడ కేరళలో కో ఫ్రెండ్లీ హౌసెస్ అవి చూశాను అనమాట. లారీ బేకర్ అక్కడ ప్రాపగేట్ చేశాడు. సమ్హౌ ఐ గాట్ కనెక్టెడ్ టు దట్ సిస్టమ్. దెన్ నేను డీజీ NIRD PRగా జాయిన్ అయినప్పుడు మార్చి 2016లో జాయిన్ అయినప్పుడు అక్కడ రూరల్ టెక్నాలజీ పార్క్ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ ఉంది. రూరల్ టెక్నాలజీస్ని అక్కడ ఒక డెమాన్స్ట్రేషన్ లాగా పెట్టేసేసి ప్రజలకు చూపించేసేసి ఆ టెక్నాలజీస్ని అడాప్ట్ చేయించాలనే ఒక సిస్టమ్. పార్క్ చూసిన తర్వాత అక్కడ చాలా మోడల్స్, ఈ ఈకో ఫ్రెండ్లీ మోడల్స్, టైపాలజీ అంటారు, టైపాలజీస్, కన్స్ట్రక్షన్ టైపాలజీస్, హౌసింగ్ టైపాలజీస్ అంటారు. అక్కడ డిఫరెంట్ స్మాల్ మోడల్స్ ఉన్నాయి. ఒక స్టోన్తో కట్టిన ఇల్లు, ప్యూర్లీ మడ్తో కట్టిన ఇల్లు, మడ్ బ్రిక్స్తో కట్టిన ఇల్లు, తర్వాత అడోబ్ సీలింగ్ అని చెప్పేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ అవన్నీ పెడుతూ డెమాన్స్ట్రేషన్కి చిన్న స్మాల్ హౌసెస్ కట్టారు. చాలా పాపులర్, అందరూ వచ్చి చూస్తున్నారు. కానీ నేను ఒక 6 months నేను చూస్తున్నది ఏంటంటే, చూస్తున్నారు కానీ జనాలకి నమ్మకం కలగట్లేదు. ఇది చిన్న హౌస్ మట్టితో కట్టారు, ఓకే, కానీ పెద్ద హౌస్ కట్టుకుంటే ఉంటుందా ఉండదా? మనకి ఇల్లు అంటే సామాన్యంగా 100 సంవత్సరాలు ఉండాలి. 100 సంవత్సరాలు ఇది ఉంటుందా లేదా అనే డౌట్స్. క్యాంపస్లో ఉండాలనుకున్నాను కాబట్టి వెళ్ళి డీజీ హౌస్ చూశాను, ఇంతకుముందు డీజీస్ ఉన్న ఇల్లు. బట్ అది చాలా పాత డిలాపిడేటెడ్ కండిషన్లో ఉంటే దెన్ కంప్లీట్గా డిమాలిష్ చేసేసి ఈకో ఫ్రెండ్లీ డిజైన్ మొత్తం చేపించేసేసి ఫేమస్ ఆర్కిటెక్ట్ ఫ్రమ్ కేరళ, శంకర్ ఫ్రమ్ హ్యాబిటాట్ అని చెప్పేసి వాళ్ళ హెల్ప్ తీసుకొని డిజైన్ చేసుకొని అక్కడ ఇల్లు కట్టాము. ఇల్లు పెద్దగా సుమారుగా 5000 SFT ఇల్లు. అది ground+1. మొత్తం ఇంట్లో పిల్లర్స్ లేవు, కొన్ని చోట్ల స్మాల్ ప్లేసెస్లో బీమ్స్ తప్ప. ఆ వాల్స్నే లోడ్ బేరింగ్ గా వాడారన్నమాట. ఆ కాన్సెప్ట్ కన్స్ట్రక్షన్లో లోడ్ బేరింగ్ వాల్స్, నాట్ పిల్లర్డ్ స్ట్రక్చర్. సో ఆ విధంగా ఇల్లు కట్టి దెన్ ఐ స్టార్టెడ్ లివింగ్ దేర్. దెన్ ట్రైనీస్ సుమారుగా ఎవ్రీ వీక్ సుమారుగా 400-500 పీపుల్ ట్రైనింగ్కి వచ్చేవాళ్ళు. వాళ్ళందరూ వచ్చి చూసేవాళ్ళు ఇల్లు. చూస్తే ఆ విధంగా కొద్దిగా నమ్మకం కలిగింది. సో అది ఒక డెమాన్స్ట్రేషన్, పెద్ద హౌస్ డెమాన్స్ట్రేషన్ మోడల్గా వాడి కొద్దిగా పాపులరైజ్ చేయడానికి మేము ప్రయత్నం చేశాం అనమాట. పర్హాప్స్ దాని ఫలితమేమో ఇప్పుడు చాలా మంది క్వైరీస్, ఇప్పుడు నా దగ్గరికి ఇంకా క్వైరీస్ వస్తూ ఉంటారు, దాన్ని ఏ విధంగా కట్టాలి, ఎవరన్నా వర్కర్స్ ఎక్కడి నుంచి మనం తెచ్చుకోవాలని చెప్పేసి. సో లక్కీగా ఒక 2 groups ని మనం ప్రమోట్ చేసేసి వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాం అనమాట. అదేవిధంగా మొన్న అన్హద్ ప్లేస్ చూస్తే చాలా ఇంప్రెసివ్ అనిపించింది. సో ఆ విధంగా మనకు కావాల్సిన ఆర్టిసాన్స్ ని మనము ప్రొవైడ్ చేయగలిగితే చాలా మంది హౌసెస్ ఈ సిస్టంలోకి మూవ్ అవుతాయి.
అవుతారు. మూవ్ చేపించాల్సిన బాధ్యత మనకుంది. లేకపోతే మన ఫ్యూచర్ జనరేషన్ లో ఈ సిమెంట్ కాంక్రీట్ మీద కంప్లీట్ డిపెండ్ అవుతే కనుక కాంక్రీట్ జంగిల్ అయిపోతుంది. సో క్లైమేట్ చేంజ్ ఏదైతే ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తున్నామో ఇంకా ప్రాబ్లమ్స్ ని యాడ్ చేసిన వాళ్ళం అవుతాం. మన రెస్పాన్సిబిలిటీ యాజ్ ఇండివిజువల్ సిటిజన్, ఎవ్రీవన్ షుడ్ ఎయిమ్ టు లిమిట్ దేర్ కార్బన్ ఫుట్ ప్రింట్. ప్రతి ఒక్క సిటిజన్ ఆ యాంగిల్లో ఆలోచించాలి. సార్ మీరు ఎన్ఐఆర్డి మీరు ఉన్నటువంటి డీజీ హౌస్ ని 5,000 SFT G+1 కట్టించారు. దానికి ఎంత ఖర్చు అయింది సార్? దానికి సుమారుగా 75 లక్షలు. కాస్ట్ ఎఫెక్టివ్. అదే బిల్డింగు మామూలు మన సాధారణ సివిల్ కన్స్ట్రక్షన్ లో కట్టుంటే ఎంత అయింది? 75 లక్షలు అంటే సుమారుగా 1,500 రూపీస్ పర్ SFT. 15 or 75 lakhs. 1,500కి ఇది చాలా ఎకనామికల్ హౌస్. మామూలుగా కట్టాలంటే సుమారుగా 2,200, 2,300, 2,400 ఆ విధంగా అవుతుంది. అంటే ఎంత కాస్ట్ ఎంతైనా పెట్టుకోవచ్చు మనం యూజ్ చేసే మెటీరియల్స్ ని బట్టి. 3,000 పర్ SFT కూడా ఖర్చు పెట్టుకొని ఇల్లు కట్టుకుంటారు. ఇప్పుడు ప్రజెంట్ డే టైమ్స్ లో 3,500 కూడా ఖర్చు పెడతారు. మనం యూజ్ చేసే మెటీరియల్స్ ని బట్టి ఉంటుంది. కానీ మనకు 1,500 రూపీస్ అప్ టు మాక్సిమం 2,000 రూపీస్ లో మనం కట్టుకోగలిగితే ఈ విధంగా ఈకో ఫ్రెండ్లీ హౌస్, దట్ విల్ బి ఎ గ్రేట్ బోన్, గ్రేట్ బెనిఫిట్. సో ఆ విధంగా డీజీ బంగ్లా వాజ్ గ్రేట్ ఎక్స్పెరిమెంట్ అండ్ మేము 2 సంవత్సరాలు దాంట్లో ఉన్నాం కాబట్టి దాని బెనిఫిట్ మాకు వి ఫెల్ట్ ఇట్. అది ఫీల్ అయిన తర్వాతనే ఇమ్మీడియట్ గా ఈ హౌస్ మేము కట్టుకుంటున్నాం కాబట్టి ఇక్కడ కూడా అవే టెక్నిక్స్, అవే కాన్సెప్ట్లు వాడాలని చెప్పేసి ఒక ఎఫర్ట్. ప్రజెంట్ డే ఎస్పెషలీ ఈ ఈకో ఫ్రెండ్లీ టెక్నాలజీ అన్ఫార్చునేట్లీ ఓన్లీ రూరల్ ఏరియాస్ కి అని చెప్పేసి ప్రమోషన్ అనే ఒక కాన్సెప్ట్ ఉండినది. కానీ అది తప్పు. యాక్చువల్ మాక్సిమం రిక్వైర్మెంట్ మన అర్బన్ లో ఉంది. అర్బన్ లో మాక్సిమం కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఉంది కాబట్టి సో అక్కడ ఈవెన్ మనం ఒక 15-20% కన్స్ట్రక్షన్ ఈ ఈకో ఫ్రెండ్లీ టెక్నాలజీస్ సైడ్ కి మనం మళ్లించగలిగితే మన కార్బన్ ఫుట్ ప్రింట్ చాలా తగ్గించవచ్చు. కానీ 1% కూడా ముందుకు రావట్లేదు సార్. రావట్లేదు, టైం పడుతుంది. అంటే దీనికి ఒకటి అవేర్నెస్ లేకపోవడం అంటారు, లేకపోతే ఆర్టిసన్స్ కొరత వల్ల అంటారు? రెండు ఉన్నాయి. అవేర్నెస్ లేకపోవడం ఉంది, తర్వాత ఆర్టిషన్స్ దొరకకపోవడం. ఎందుకంటే ఇక్కడ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో ఎట్లా ఉందంటే ఫాస్ట్ గా చేసేయాలి. ఫాస్ట్ చేశారంటే సిమెంట్ కాంక్రీట్ వేయడం వాళ్ళకి ఈజీ, కాకపోతే కొద్దిగా పేషెన్స్ తో తర్వాత ప్లస్ ఆ వర్క్ మ్యాన్షిప్ కూడా కావాల్సి వస్తుంది దీంట్లో చేసేటప్పుడు కానీ కన్స్ట్రక్షన్ టైంలో కానీ. అటువంటి ఆర్టిసన్స్ ని కూడా గ్రూమ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మీరు డీజీ హౌస్ అలాగే అక్కడ కొన్ని మోడల్ హౌస్ కట్టించారు. అక్కడ మీరు ఆర్కిటెక్ట్ కేరళ నుంచి తీసుకొచ్చారు, ఆర్టిసన్స్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఆర్కిటెక్ట్ యాక్చువల్ కన్స్ట్రక్షన్ లో కూడా ఉన్నాడు. తను యాక్చువల్ గా కంపెనీ హ్యాబిటాట్ అనే కంపెనీ కన్స్ట్రక్షన్ కూడా చేసేవాళ్ళు అనమాట. సో వాళ్ళ గ్రూప్ ఉండినది, బెంగాల్ నుంచి వచ్చారు కొంతమంది. ఆ గ్రూప్ ని తీసుకొచ్చేసేసి హౌస్ కన్స్ట్రక్షన్ అయిపోయేంత వరకు అక్కడ పెట్టుకొని కన్స్ట్రక్ట్ చేశారు. అంటే ఇప్పుడు ఎన్ఐఆర్డీలో అలాంటి ఇల్లు కట్టుకోవాలనుకునే వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు సార్? ఇస్తారు. నడుస్తుందా ఇప్పుడు? ఇస్తారు. మేసన్స్ కు ట్రైనింగ్ ఉన్నది, వెళ్ళి చూడొచ్చు. బట్ కాకపోతే ఇంకా ఒక పాపులర్ మూమెంట్ లాగా తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇది ఇండక్షన్ స్టవ్ ఈజ్ సో యూజర్ ఫ్రెండ్లీ. సో రిటైర్ అయిన తర్వాత మేము కూడా కుకింగ్ చేయడం మొదలు పెట్టాం. సార్ మీరు టీ తయారు చేస్తున్నారు? అది న్యాచురల్ టీ? విత్ పుదీనా లీఫ్ అండ్ జింజర్ అండ్ లెమన్ గ్రాస్, తులసి, 3-4 టైప్స్ ఆఫ్ తులసీస్, పుదీనా. అదర్వైజ్ రోజు ఉదయము కషాయం, రోజు ఒక 4 days కంటిన్యూస్ కషాయం, తిప్పతిగా, రణపాలాకు, దెన్ తులసి, తమలపాకు, దెన్ పారిజాతం, అట్లా రొటేషన్ గా చేస్తుంటాం. మేడం మీరు సార్ తోటి చాలా కాలం ఎన్ఐఆర్డీలో కూడా ఉన్నారు. అక్కడ సారే స్వయంగా కట్టించిన ఇంట్లో సారు రిటైర్ అయిన తర్వాత ఇక్కడ ఇల్లు ఎకో ఫ్రెండ్లీలో కట్టాలనుకున్నప్పుడు ఫస్ట్ మీ వైపు నుంచి వచ్చిన స్పందన ఏంటి? అంటే నాకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ అక్కడ ఉన్నప్పుడు. ఆ ఎక్స్పీరియన్స్ తోటి ఈ విధంగా కడతా అన్నప్పుడు నేను చాలా సంతోషంతో అంగీకరించాను. సార్ టీ తీసుకొచ్చారు. థ్యాంక్ యూ. అండ్ ఈ ఇంట్లో ఉంటూ కూడా మాకు ఎట్లా అంటే బయట నుంచి రాగానే ఇంకా ఒకలాంటి సొలాస్ అన్నమాట. సో మాకు ఇంటి చుట్టుపక్కల కూడా ఎక్కడ స్మెల్ కానీ ఏది ఉండదు. వీఆర్ వెరీ క్లోజ్ టు నేచర్ అని అనిపిస్తుంది. స్కై కనిపిస్తుంది, సూర్యుడు ఇంట్లోకే వస్తాడు, చెట్లు ఇంట్లోనే ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూర్చున్నా సరిపోతుంది, ఫ్రెష్ ఎయిర్ వస్తుంది అనే ఫీలింగ్ వస్తుంది. ఏసీతో పని ఉండదు. మేమేంటంటే మెయిన్ ఎత్తులు పెట్టుకోలేదు, సింపుల్ గా ఒక లెవెల్ పైన లెవెల్ అంతే, ఇంకా హైట్ పోలేదు కాబట్టి మాకు పెద్ద స్ట్రెయిన్ కూడా అనిపించదు ఇంట్లో తిరుగుతున్నా కూడా. సార్ ప్రభుత్వం అంటే నేను తల్లి తండ్రి 2 పాత్రలు కలగాల్సినది అనుకుంటాను సార్. ప్రభుత్వం అంటే ఒక బాధ్యత, ఒక భరోసా, అలాగే మనకి సపోర్ట్ అన్నీ ఇచ్చేది ప్రభుత్వం.
అలా ఇవ్వాలని కూడా కోరుకుంటాను. అందుకే ఈ ప్రశ్న అడుగుతున్నాను సార్. అదే ప్రభుత్వం పర్యావరణాన్ని పరిరక్షణలో కూడా పౌరులకు అవగాహన లేకపోతే అవగాహన కల్పించాలి, సరైన మార్గంలో నడిపించాలి. మీలాంటి ఒక చిరు ప్రయత్నం తప్ప మిగతా ఏ డిపార్ట్మెంట్లోనూ ఒక ఎకో స్ట్రక్చర్ లేదు, భూమిని కాపాడాలన్న ఆలోచన లేదు. సిమెంట్ని తగ్గించాలి, స్టీల్ తగ్గించాలి, ఇసుక భావితరాలకి ఈ మూడింటిని మనం అందించాలనే స్పృహ ఎందుకని లేదు? అసలు ప్రభుత్వం ఇటువైపుగా ఎందుకు ఆలోచించట్లేదు సార్? మన డెవలప్మెంట్ ప్రాసెస్లో ఇది ఒక స్టేజ్. సో ఆ స్టేజ్ డెఫినెట్గా వస్తుంది. ఎన్వైరన్మెంట్ సైడ్ చూడాల్సిన అవసరం వస్తుంది తప్పకుండా. సో అది ఎంత ఫాస్ట్గా తీసుకురాగలిగితే అంత మంచిది. కొన్ని రాష్ట్రాల్లో, ఉదాహరణకు కేరళలో ఈ కాన్సెప్ట్ చాలా పాపులర్ కాన్సెప్ట్. చివరిగా 1000 మాటల కన్నా ఒక చేత మిన్న అన్నట్లుగా మీరు డీజీగా ఉండి అక్కడ ఒక ఆదర్శమైన బిల్డింగ్ నిర్మించారు. ఆ తర్వాత రిటైర్ అయిన తర్వాత మరలా అలాంటి వాతావరణం నివసించాలి, ప్రకృతికి దగ్గరగా ఉండాలని చక్కనే ఇల్లు కట్టుకొని మొత్తం ఎంటైర్ కమ్యూనిటీలో ఒకే ఒక్క దిక్చూసిలాగా వేగు చుక్కలాగా ఇల్లు ఉంది సార్. చాలా బాగుంది. మంచి తోట అన్నీ మీ ఇంట్లో ఉన్నాయి. మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన పని కూడా లేకుండా చక్కగా ఏర్పాటు చేసుకున్నారు. అన్నిటికన్నా ముఖ్యంగా ఇది ఒక మూమెంట్ అందుకొని మరెంతో మంది ముందుకు రావడానికి అందరం కలిసి కృషి చేద్దామని మీరు చెప్పారు. డెఫినెట్గా మీ సేవలు ఆ విధంగా ఉపయోగించుకుంటారు. ఎవరైతే అనాథ లాంటి వాళ్ళు కానీ, లేకపోతే ఎవరైతే ఎకో ఫ్రెండ్లీ కట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ మీరు డెఫినెట్గా మార్గదర్శి సార్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.